శ్రీరామ్ జై శ్రీ గణేష్ ఎలా ఉన్నారు ఫ్యామిలీ నేను కొన్ని మీరు చాలా మంచిగా ఉంటారు గైస్ ఇవైతే గణేష్కి సంబంధించి మార్నింగ్ అప్డేట్ మనం నిన్న అయితే ఒక లైవ్ వీడియో అయితే అప్లోడ్ చేసినాం ఒకసారి అయితే ఆ లైవ్ వీడియో అయితే మీరు చూడండి అండ్ అలాగే ఇప్పుడైతే మనం వీడియోలో ఏవైతే గణేష్కి సంబంధించి అరీ చేయి ఉంటుంది కదా లడ్డు చేయికి ఒక్కటికి మనం జేవార్తో అయితే రెడీ చేసుకుంటాం ఎందుకంటే ఆ చేయిలో లడ్డు అనేది వస్తుంది ఆ లడ్డు కోసం అనేది ఎక్కువ సపోర్ట్స్ అనేవి ఉండాలి హ్యాండ్స్లో వన్స్ అగైన్ మీ అందరికీ జై శ్రీ గణేష్ అయితే ఇప్పుడైతే నేను మీకు అన్ని అప్డేట్స్ అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం లాస్ట్ అంటే ముందు చేసిన అప్డేట్స్లో మీరైతే చూసుకోవచ్చు చాలా క్రాక్స్ అని డెవలప్ అయినాయి దాని తర్వాతకి అండ్ ఐస్లో బిట్ట చాలా క్రాక్స్ అనేవి వచ్చినాయి జస్ట్ కార్నర్స్లో అండ్ టీత్ అయినా ఫిక్సింగ్ అయిపోయింది మొత్తం గణేశుడు ఫేస్ అని రెడీ అయిపోయింది అనుకోవచ్చు కానీ ఒక లేయర్ క్రాక్స్ వచ్చిన కాడ ఒక వైట్ సిమెంట్ది సన్న లేయర్ అనేది వస్తుంది అండ్ అలాగే ఇటు సైడ్ కొన్ని క్రాక్స్ అయితే చాలా వచ్చినాయి కదా ఇంకా చాలా వస్తాయి అయితే మొత్తం మారలే అండ్ అలాగే ఇవే కదా అయిన అప్డేట్ సైడ్ హ్యాండ్స్కి సంబంధించి రీచ్ అయ్యని మొత్తం మారిపోయినాయి వీటికి కొంచెం లైట్గా ఉగుతున్నాయి కదా ఇవనేది మరీ అంత ఉగుతలే కానీ కొంచెం అండ్ మెయిన్ లడ్డు చేయడం చాలా అంటే చాలా స్ట్రాంగ్గా అయితే మనం ఫిక్స్ చేసినాం మీరైతే మనం దీనిపైన 300 grams వెయిట్ పెట్టినా ఏం కాలేదు మీరైతే నేను మీకు చూపట్టిన వీడియోస్లో అండ్ ఇప్పుడైతే మనం ఈ వీడియోలో మెయిన్ అప్డేట్ ఏంటంటే మనం గణేష్కి సంబంధించి అరీచే అనేది ఈ చేయికి సంబంధించి అరీచే వర్క్స్ అనేది చేసుకుంటాం అలాగే ఈ వీడియోలో మెయిన్ అప్డేట్ అండ్ అలాగే ఈరోజు ఈవినింగ్ అయితే వీడియో మీరు తప్పకుండా చూడండి ఆ వీడియోలో మనం గణేష్కి సంబంధించి పంచా వర్క్స్ అనేది కంప్లీట్ చేసేస్తాం అంటే సేమ్ పోస్టర్లో ఉన్న విధంగానే రాబోతుంది ఇట్లా మధ్యలో అయితే ఏ విధంగా అయితే ప్రతిసారి వస్తుంది ఆ విధంగా వస్తుంది అండ్ అలాగే ఇక్కడైతే ఒకటి క్లాత్ వస్తుంది కదా ఏ విధంగా అయితే పోస్టర్లో ఉంది అండ్ ఇవేగా ఇది వీడియోలో మనం చేసే అప్డేట్స్ అయితే ఈ వీడియోకి అయితే మీరు తప్పకుండా లాస్ట్కి అయితే చూడండి అయితే ప్రస్తుతం ముందుగా అయితే మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటాయి చేయి ఎంత ముంగట ఉంటుంది హస్తం అనేది అండ్ అలాగే ఫింగర్స్ మొత్తం ఇట్లా స్ట్రైట్గా అయితే ఉంటుంది కదా లేకపోతే పోయినసారి ఇలాగ ఉంది అండ్ ఇలాగే ఉంటుంది కదా హైదరాబాద్లో ఈ విధంగా ఎందుకంటే లడ్డు అనేది అక్కడ మట్టి అయితే పెట్టాం కదా పోయినసారి బిట్ట అంటే డూప్లికేట్ లాగా కానీ ఈసారి అయితే మొత్తం ఇట్లా ఒరిజినల్ ఒక లడ్డు అయితే మనం పెట్టడానికి పోతున్నాం అదైతే ఎక్కువ పెద్దగా ఉంటుంది అనేసి ఇలాగైతే చేయి ఉండాలి దానికి మెజర్మెంట్స్ అనేవి ఇప్పుడైతే నేను తీసుకుంటా సో ఫైనల్గా అనేది నేను మెజర్మెంట్స్ అనేవి అంతా తీసుకున్నాను అండ్ అలాగే మీరైతే చూసుకోవచ్చు ఐస్లో ఒక రౌండ్ షేప్ అనేది వచ్చింది నేను మట్టితోనైతే చేసిన ఇప్పుడైతే ముందుగా నేను అన్ని టూల్స్ అయితే ఏవేవి నాకు అవసరం పడితే అవన్నీ అయితే తీసుకుంటున్నా అండ్ అలాగే మనమైతే ఏదైతే జేవేర్ ఉంటుంది దాంతోనే అంతా బాడీ పార్ట్స్ అనేవి మేకింగ్ అయితే చేసినాం బెండింగ్ వేర్ అనేది మనం మేకింగ్ చేసిన దానిపైన మళ్ళీ మనం మట్టి పెడితే అదంతా బ్రేక్ అయిపోతుంది కదా అదైతే ఒక యూజ్లెస్ కదా ఎందుకంటే అది జస్ట్ దేనికి అవసరం వస్తుంది అంటే మనం ఏదైతే ఇప్పుడు కబూతర్ జాలి పెట్టడానికి అది ఇట్లా కట్టడానికి పనికొస్తుంది ఇంకా అది అనేది చిన్న యూజెస్లో యూజ్ చేసుకోవచ్చు కదా కానీ గణేశుడు అనేది పనికి రాదు ఎందుకంటే మనం మట్టి పెడతాం కదా మట్టి వెయిట్ ఎక్కువ ఉంటుంది దానిపైన మట్టి అనేది ఉండదు కానీ జేవేర్ ఇది జేవేర్ కదా ఈ జేవేర్ పైన మనం వెయిట్ ఎక్కువ పెట్టినా ఏం కాదు కదా దీని అయితే బెండ్ చేయడమే చాలా కష్టం ఉంటుంది అందుకని మిషన్ ఇదే వాడతాం కదా దీంతో బాడీ పార్ట్ చేసినాక దానికి ఏం కాదు కొంచెం బరువు పెట్టినా మీరైతే చూసి ఉంటారు కాదు అది గణేష్కి సంబంధించి బొజ్జ భాగం పైన ఎంత పెద్ద మనం మట్టి ఎక్కువ ఎత్తుల్లో పెట్టినాం ఆయన అదైతే సేఫ్లీ అయితే మొత్తం ఉంది మీరైతే చూసుకోవచ్చు అండ్ కింద నుంచి అంత లుక్ అనేది గణేశుడు మండపంకి అండ్ గణేశుడికి అండ్ వర్క్స్ అనేది అంత ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే చూపెడుతున్నాను ఎందుకంటే వీడియోలో ముందే చాలా ఎక్కువ ఉంది అండ్ నేనైతే ఒక డ్రాయింగ్ అనేది చేసుకున్న ఒక 2 పైన చాపిస్తో మీరైతే చూసుకోవచ్చు సేమ్ ఆ విధంగానే కొంచెం ఫింగర్స్ అనేవి మనం జస్ట్ ఒక జేవేర్ అయితే పెడతాం ఆ విధంగా అయితే చేయి అనేది రాబోతుంది అండ్ ఇది ఇప్పుడైతే మనం జేవేర్ని బెండ్ చేస్తున్నాం మనకైతే ఈ వర్క్ అనేది కొంచెం పర్ఫెక్షన్ అయింది ఎందుకంటే మనం మొత్తం గణేశుడు ఈ విధంగా ప్రిపేర్ చేస్తే మనకు కొద్దిగా పర్ఫెక్షన్ అయింది అండ్ ఇప్పుడైతే మనం ఒకసారి గణేశుడు గారు వచ్చి మెజర్మెంట్ అనేది తీసుకున్నాం చేయి అనేది ఏ విధంగా కొంచెం ఎంత విరితిగా సూట్ అవుతుందా కాలేదని ఒకసారి చెక్ చేసుకుంటున్నాం ఒకవేళ షర్ట్ కాకపోతే మనం కొద్దిగా చిన్న వేస్తాం నేనైతే దీనికి కొద్దిగా చిన్నగా చేసినాకైతే అయినా మీరు అనుకుంటారు బరాబర్ ఉంది కానీ మెజర్మెంట్ ప్రకారంగా కొద్దిగా చిన్నగా అయితే అవుతుంది ఇది సైజ్ అనేది ఇప్పుడు మీరైతే చూసుకోవచ్చు మనం అంతా చాపిస్తూనే అంతే మెజర్మెంట్ అనేది తీసుకుంటాం అండ్ అది ఇప్పుడైతే మనం ఏదైతే థమ్కి సంబంధించి ఫిక్సింగ్ అనేది చేసుకుంటున్నాం నేను కొన్ని బాడీ పార్ట్స్ అంటే చేయికి సంబంధించి పార్ట్స్ రెడీ చేసుకున్నా వీటిని ఏదైతే ఇది ఉంటుంది గైస్
పిలాస్ అంటారు, దీంతో పట్టుకొని ఫెవికి కానీ అప్లై చేస్తున్నా, దానిపైన ఫెవికాల్ని అప్లై చేస్తున్నా, చాలా స్ట్రాంగ్గా ఆ విధంగా ఫిక్స్ అయిపోతుంది. ఆ టేప్ పెడితే మరి అంత ఫిక్సింగ్ కాదు గైస్, టేప్తోనైతే జారిపోతుంది కదా ఇది జేవైర్ అనేది, ఆ టేప్లో కొంచెం ఇట్లా జారిపోతుంది అనేసి మనం ఫెవికిక్ అండ్ అలాగే ఫెవికాల్ని అప్లై చేస్తున్నాం. అది ఆరడానికి ఒక 1 minute బిట్ట పట్టాడు కదా, ఫెవికిక్ తొందరగానే ఆరిపోతుంది. మీరే చూసుకోవచ్చు, ఒక చాయ్ గ్లాస్ టైప్ అయితే కొంచెం లుక్ అయితే ఇప్పుడు వచ్చింది. దీనిలో మనం చాలా సపోర్ట్స్ అనేవి ఇస్తున్నాం. ఇంకా ఆశీర్వాదం చేయిలా సపోర్ట్స్ అనేవి ఏమి ఇస్తలే కదా, జస్ట్ ఒక మెయిన్ రాడ్ లెక్క అయితే పెట్టేస్తాం. ఎందుకంటే ఆశీర్వాదం చేయిలా ఏం బరువు అనేది ఉండదు అండ్ అలాగే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. కానీ లడ్డు అయితే మనం ఈసారి రియల్ లడ్డు పెడుతున్నామని కొద్దిగా బందోబస్తుగా అయితే చేస్తున్నాం. మీరు చూసుకోవచ్చు లడ్డు చేయిలా అండ్ అలాగే నార్మల్ చేయిలా అంతే డిఫరెన్స్ అయితే ఉంది. లడ్డు చేయిలో ఆల్రెడీ చాలా అంటే చాలా ఎక్కువ సపోర్ట్స్ అనేవి ఉన్నాయి, కానీ మనమైతే ఇంకా సపోర్ట్స్ అయితే ఇస్తున్నాం. ఇప్పుడైతే మనం అరిచేయికి సంబంధించి రింగ్ అయితే ఫిక్స్ చేస్తున్నాం కదా, ఏదైతే ఆ చేయికి సంబంధించి ఆ చేయి ఆడ ఫిక్స్ చేయడానికి ఒక రింగ్ టైప్ అయితే ఉండాలి అరిచేయికి. ఆ రింగ్ అనేది రెడీ అయిపోతుంది కదా, మనమైతే పర్ఫెక్ట్గా అనేది రౌండ్ షేప్లో అయితే రెడీ చేస్తున్నాం. కొందరైతే జస్ట్ క్రిస్ క్రాస్ చేసి వదిలేస్తున్నారు కదా. మొత్తం సర్క్యులర్ చేయడానికి మనం ఏదో ఒక సర్క్యులర్ ఐరన్ ఐటమ్ తీసుకొని దానికి జేవైర్ పెట్టి కొడితే అది అయిపోతుంది కదా మొత్తానికి రౌండ్. అండ్ మీరైతే చూసుకోవచ్చు, మనం ఇప్పుడైతే 3D అయితే హ్యాండ్కి ఫింగర్స్ ఏదైతే కింద ఉంటుంది కదా, ఫింగర్ కింద భాగం హస్తం అండ్ అలాగే ఫింగర్కి సంబంధించి కింద భాగం అయితే రెడీ చేసుకుంటున్నాం. కొద్దిగా ఎక్స్ట్రా అయితే పెడుతున్నాం కదా మనం, ఒక 1/2 centimeter 1 centimeter, ఎందుకంటే ఆడ ఫిక్స్ చేయడానికి ప్రాబ్లం కాకుండా ఉండాలనేసి మనం డైరెక్ట్ అవి వైర్ అనేది ఏదైతే జేవైర్ ఉంది దీన్ని డైరెక్ట్ ఆడ ఫిక్స్ చేయడానికి కొద్దిగా క్రాస్ అయితే పెడుతున్నాం. అండ్ అలాగే టోటల్ 4 ఇలాగైతే పెట్టినాం కదా మనం అయితే స్టాండింగ్ పొజిషన్ టైప్లో. అండ్ దాని తర్వాతకి అడ్డంగా అయితే ఏం పెట్టలేదు, ఎందుకంటే అడ్డంగా అవసరం లేవు కదా, ఎందుకంటే దాంతో సపోర్ట్ ఏం రాదు, జస్ట్ నెట్ కోసం హెల్ప్ వస్తుంది కదా దీంతోనైతే. అండ్ కదా లడ్డు చేయికి మనం చేయిలాక చిన్న బౌల్ టైప్ అయితే ఉంటుంది, దానిపైన పెద్ద లడ్డు అనేది వస్తుంది. ఆ బౌల్కి సంబంధించి వర్క్స్ అని మనం చేసుకుంటాం. ఇంకా ఇప్పుడైతే మనం చేయి అయితే పెట్టడం ప్రాసెస్ అయితే మీకు చూపెడతాలే. మనం ఈ టైప్ ఒక హ్యాంగ్లర్ అయితే లోపల ఫిక్స్ చేసినాం కదా, మీరైతే చూసుకోవచ్చు. అండ్ అలాగే ఒక ట్రయాంగిల్ షేప్ అయితే ఫిక్స్ చేసినాం, దానివల్ల చాలా స్ట్రాంగ్గా అయితే అది ముంగటున్న అరిచి అనేది ఫిక్స్ అవుతుంది కదా. మనం అంతా ఫిక్సింగ్ ఫెవికిక్ అండ్ ఫెవికాల్ అయితే చేసేస్తాం. నేను ఫిక్సింగ్ అనేది మీకు చూపెట్టాను అంటే ఒక చేయితో ఫిక్సింగ్ అనేది కాదు, అండ్ అలాగే చాలా లాంగ్ ప్రాసెస్ ఇదైతే. మనం ఈ విధంగా అయితే మీరైతే చూసుకోవచ్చు, సేమ్ ఇదే విధంగా చేయనేది వస్తుంది. మనం దీన్ని అయితే ఇప్పుడు టైట్గా అయితే ఫిక్స్ చేసి మీకు చూపెడతాం. మీరైతే చూసుకోవచ్చు స్ట్రైట్గా ఫిక్సింగ్ అనేది అయిపోయింది ఫెవికిక్ అండ్ దాని తర్వాత ఫెవికాల్. మనం మొత్తం అరిచేయి పైన అనేది 300 వెయిట్ అనేది పెట్టాము, 300 grams, పైన 100 grams అండ్ అలా కింద మీరు చూసుకోవచ్చు ఒక 200 grams అయితే ఉంది. ఇవి రెండు కలిపి 300 grams అయితే అవుతుంది. నేనైతే చూస్తే 300+ ఉంటుంది కదా, 1 to 3 grams ప్లస్ ఉంటుంది. అయితే ఇప్పుడు మీరైతే వీడియో చూసినారు కాకైతే గణేష్కి సంబంధించి లడ్డు చేయికి సంబంధించి అరిచేయి అనేది ఫిక్స్ అయిపోయింది. అండ్ అలాగే దానికి ఇప్పుడు టోటల్ 4 fingers అనిపిస్తున్నాయి, కానీ ఫైనల్గా టోటల్ ఫిక్స్ అనే 5 అయితే. అండ్ అలాగే మీరైతే చూసుకోవచ్చు ఎంత మంచి ఫినిషింగ్తో అయితే మనం చేసినాము. ఇప్పుడు దీనిపైన మట్టి వచ్చినాక ఏ విధంగా అయితే లాస్ట్ టైం చేసినాం దానికంటే ఇంకా చాలా బాగా అయితే ఈసారి అయితే రాబోతుంది. ఇవేగైతే ఈ వీడియోలో అప్డేట్స్ అయితే వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి.